గ్రామాలలో డ్రైనేజీ, మంచినీటి సమస్య, విద్యుత్ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యమును సహించనని, అవసరమైతే శాఖాపరమైన చర్యలు తప్పవని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం సంగి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కేవలం 5 రోజుల పాటు కాకుండా నిరంతరం కొనసాగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ సమిష్టిగా బాధ్యతతో పనిచేస్తున్నప్పుడు ఈ కార్యక్రమం విజయవంతమవుతుందన్నారు. లైటింగ్ సమస్య ముందు మంచి సమస్య ఈ మూడు వస్తే మాత్రం చూస్తున్నారు. స్పాట్లో మీరు సస్పెండ్ చేసుకో 5 రోజుల ప్రోగ్రామ్ 5 రోజుల కాదు ఈ వాటర్ మండలానికి అన్ని చూసేది డ్రైనేజ్, లైట్, డ్రింకింగ్ వాటర్. తర్వాత ఎక్కడ కూడా స్టాండే చేస్తుంది. మూడింటి మీద మాత్రం ప్రతి మండలాన్ని అవసరం ఉంటే ఒక వారం ఒక్కొక్క మండలం పడుతుంది. అప్పుడు మాత్రం ఉంటే మాత్రం ఇవాళ రోజు రెస్పాన్సిబిలిటీ సెక్రటరీస్ పూర్తి బాధ్యత. నారాయణమ్మ ఈ సెక్రటరీస్ అందరికీ మీటింగ్ 3-5 రోజులు ఆయన కాంటాక్ట్ 1500 సార్ ఆయన పొద్దున కాంటాక్ట్ అందులో 2 రూపాయలు దాంట్లో 4 రూపాయలు పని కూడా అవుతుంది. మొత్తం 3 మంది ఉండాలి. కాలువలు అన్నీ ఉన్నాయి. అది ఎన్నర్ చేసింది కాలువలు ఎన్ని క్లీన్ చేస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలి సార్. ఎన్నికైనా బాగా డిస్టర్బ్ ఎన్నికల్లో కొద్దిగా యాక్షన్ తీసుకోవాలి. 5 సంవత్సరాల సైడ్ కాలువ లేకుండా మొత్తం ముందు వాళ్ళు మొత్తం కాలువ లేకుండా ఏ వారం రోడ్డు దగ్గర పోతాయి. ఇంకా ముందు వాళ్ళు చేసింది సార్. అక్కడ ఆనవాళ్ళు లేకుండా అందరూ మొరం పోసుకొని ఇల్లు పని చేయాలి. అవసరం ఉంటే ఎన్ఆర్జీ పని చేయాలి. అవసరం ఉంటే జనరల్ ఫండ్ చేయాలి. అంటే జనరల్ ఫండ్ మన ఖర్చు చేస్తే మొత్తం ఖాళీ చేయడం కూడా కరెక్ట్. అవకాశం వచ్చింది కదా అని చెప్పి పైసలతో వస్తుంటే పని అయితే కాదు. ఆ పరిస్థితి కూడా